మనకు వచ్చేసి ఈ టెంకాయ చెట్లకు వచ్చేసి మనకు ట్యాప్స్ పెట్టినాము. ట్యాప్స్ పెట్టినా కూడా ఒకవేళ మిస్ అయ్యి మనకు హోల్ పెట్టడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ చిన్న హోల్ లాంటిది ఫ్రెష్గా ఇప్పుడే మనకు చూసిన తర్వాత హోల్ పడింది చిన్నది. దాంట్లోకి వచ్చేసి మనకు ఉప్పు వేపండి వేసి నీట్గా మనకు ఫిల్ చేసేస్తాం అనమాట. చెట్టుకు వచ్చేసి ఎక్కడైతే మనకు హోల్ పెట్టిందో దాంట్లో వచ్చేసి వేపండి మనకు ఉప్పు రెండు మిక్స్ చేసి వేసేస్తాం. ఒకవేళ మళ్ళీ తర్వాత పైన లేయర్ వచ్చేసి మనకు నాప్థలిన్ బాల్స్ ఒకవేళ పైన పెట్టేసుకోవచ్చు. మనకు ఒకవేళ లోపల ఉన్నా కూడా మనకు లోపలనే చనిపోవడం జరుగుతుంది పులుగు. అది మనకు లోపల వేయడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి మనకు ఏం చేస్తామంటే మనకు చిన్నది 1/4 లీటర్ బాటిల్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసి కట్ చేసుకొని ఈ విధంగా మనకు లోపలికి అనేది 2 లేయర్గా పెట్టేస్తాము. ఎక్కడ హోల్ ఉందో అక్కడ ఈ విధంగా మనకి వేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. మనకి ఇది లోపలికి వేసి మనకు ఫిల్ చేసుకునేస్తాము. ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత మనకు ఈ ఆప్షన్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. మనకు డైరెక్ట్ పోయడానికి లేదు కాబట్టి చిన్న కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా వచ్చేసి మనకు లోపలికి ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏ చెట్టు అయినా కూడా ఇదే మనకు ఇట్లా డౌట్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే కనుక కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఈ కొమ్మ పురుగు ఒకవేళ కింద ట్రాప్ మిస్ అయ్యి ఈ విధంగా వేరే చోట ఏమన్నా తినడానికి ప్రయత్నించినప్పుడు ఈ విధంగా మనకు ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. మనకు ఈ విధంగా అయితే ఫిల్ చేయడం జరిగింది. ఫుల్ మొత్తం ఫిల్ చేసేసినాం. మనకు ఇదంతా మళ్ళీ హోల్ అంతా నీట్గా ప్యాకప్ అయిపోయింది అనమాట. క్లోజ్ చేసేస్తాం. ఇది మనకి ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఈ విధంగా మనం చేసుకుంటే కనుక మనకు వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. మనకు ఈ పురుగులు అనేది ఈ పురుగు కొట్టిన వల్ల మొత్తం టెంకాయ చెట్టు డ్యామేజ్ చేయడం జరుగుతుంది చాలా వరకు. మెయిన్ ప్రాబ్లం జాస్తి ఉండేది మనకు వచ్చేసి టెంకాయ చెట్లలో ఈ పేడ పురుగు అనేది ప్రాబ్లం జాస్తి మనకి అవుతుంది అనమాట. దీనివల్ల మనకు ఈ విధంగా ఫాలోఅప్ అయితే కనుక మనకు వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట.